ఓం నమో సుబ్రహ్మణ్య స్వామియే నమ. సుబ్రహ్మణ్య స్వామి అనగానే శివుని కుమారుడు కార్తికేయుడు అంటారు. శివుని తేజస్సు నుండి పార్వతీమాత అనుగ్రహంతో అగ్నిదేవుని ద్వారా కుమారస్వామి జన్మించారు. తారకాసురుడనే రాక్షస సంహారం కోసం ఉదయించారు. ఆయన్ని 6 కృత్తికలు పెంచడం వల్ల కార్తికేయుడు, 6 ముఖాలు కలిగి ఉండడం వల్ల షణ్ముఖుడు అని పేరు. ఇంకా దేవసేనాపతి, స్కందుడు వంటి పేర్లు ఎన్నో ఉన్నాయి. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో కొండపైన వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పళని. దండాయుతపాణి స్వామివారిని అంటారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి తన తల్లిదండ్రులైన శివపార్వతులను విడిచిపెట్టి ఒంటరిగా ఇక్కడ కొలువై ఉన్నారని పురాణ కథనం. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి 6 ముఖ్య నివాసాలలో 3వది ఇది. 9 రకాల విషపదార్థాలతో తయారు చేసిన విగ్రహం, ఔషధ గుణాలు కలిగిన నవపాషాణ విగ్రహము అంటారు. హిందూ మతంలో 18 మంది మహాసిద్ధులలో ఒకరైన బోగర్ అనే ఋషి 9 విషపూరిత మూలికలు లేదా నవపాషాణాల సమ్మేళనంతో సృష్టించి ప్రతిష్ఠించారు. శివగిరి కొండపై ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవడానికి 700 మెట్లు ఎక్కాలి. పళనిలో స్వామిని దర్శించుకుంటే ఆరోగ్య సమస్యలు తీరి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. శ్రీ కుమారస్వామి యొక్క భార్యలు వల్లి మరియు దేవసేన. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో కేరళ రాజు చీమన్ పెరుమాళ్ నిర్మించారు. తర్వాత పాండ్యరాజులు అభివృద్ధి చేశారు. అలాగే స్వామివారిని దండాయుధపాణి అని, పళని మురుగుగా అని కీర్తిస్తారు. స్వామి చేతిలో ఒక దండం పట్టుకొని కౌపీనధారి అయి వ్యుప్త కేసుడై నిలబడి నవ్వులు చిందిస్తారు. కౌపీనంతో కనబడడంతో ఆంతర్యం నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకునే దివ్య సందేశం ఉంది. ఇది జ్ఞానక్షేత్రం. స్వామివారికి అభిషేకం చేసిన పదార్థాలతో తయారు చేసిన పంచామృతం చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. అయితే ఆలయం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. పండుగ రోజుల్లో ప్రత్యేకమైన పూజలు జరుపుతారు. పళని దర్శించాలంటే ఏడాదిలో నవంబర్ నుండి మార్చి వరకు అనుకూలమైందంటారు. ఓం నమో సుబ్రహ్మణ్య స్వామియే నమః. అందరికీ ఆ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నమస్తే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.